మే 21వ తారీఖు నుంచి జూన్ 1వ తారీఖు వరకు తెలంగాణ ప్రభుత్వం కాళేశ్వరం భూపాల్పల్లి జిల్లాలో సరస్వతీ నది అంత్య పుష్కరాలు జరుపుతున్నాము. ముఖ్యంగా మనకి కాళేశ్వరంలో త్రివేణి సంగం, అందులో గోదావరి నది, ప్రాణహిత నది మరియు అంతర్వాహిని సరస్వతి కలుస్తున్నాయి. ఈ పుణ్య సంగమంలో మనకి సరస్వతి నది పుష్కరాలు గురు గ్రహము మిథున రాశిలో ఉన్నప్పుడు మనం ఆ ఒక్క సంవత్సరానికి జరుపుతాము. మరి పోయిన సంవత్సరం మే 16 నుంచి ఆది పుష్కరాల్ని సరస్వతి నదికి జరిపాము. ఇప్పుడు గురు గ్రహము మిథున రాశి ఆఖరి 12 రోజులు మిథున రాశి నుంచి కటక రాశికి పోవడానికి ముందు అంత్య పుష్కరాల్ని జరుపుకుంటూ మనము ఈ పుణ్య స్నానాల్ని ఆచరిస్తాము. మరియు కాళేశ్వరంలో మనకి ముక్తేశ్వర మరియు కాళేశ్వర స్వాములు ఇద్దరు కూడా ఒకే పానవటంలో మనకి వెలిసి ఉన్నాయి. మరియు ఈ పుణ్య కాళేశ్వర దేవాలయంలో శుభానంద దేవి, అదే విధంగా మహాసరస్వతి దేవి ఆలయాలు కూడా ఉన్నాయి. సో భక్తులందరూ కూడా ఇక్కడ పుణ్య స్నానాన్ని ఆచరించుకుంటూ ఇక్కడ స్వామివారు అదే విధంగా అమ్మవార్లందరినీ కూడా దర్శించుకుంటూ పిండ ప్రదానం చేయడానికి కూడా మేము ఏర్పాట్లు చేశాము. అదే విధంగా దేవాలయం దగ్గర ప్రతిరోజు హోమాలు జరుపుతాము. మహామృత్యుంజయ హోమం, అదే విధంగా రుద్ర హోమము, తర్వాత లఘు చండీ హోమం, ఇట్లా ప్రతిరోజు ఒక హోమంని జరుపుతున్నాము. సో భక్తులందరూ కూడా వచ్చి హోమాల్లో కూడా వాళ్ళు కూర్చొని వాళ్ళు పార్టిసిపేట్ అవ్వచ్చు. అదే విధంగా పబ్లిక్ అందరికీ కూడా భక్తులందరికీ కూడా ప్రతిరోజు సాయంత్రం 7కి మేము సరస్వతి దేవి హారతి సరస్వతి ఘాట్ దగ్గర జరుపుతున్నాము. తర్వాత సాంస్కృతిక కార్యక్రమాలు, అదే భక్తి గీతాలు, అదే విధంగా ట్రెడిషనల్ డాన్స్ ప్రోగ్రామ్స్ అన్నిటినీ కూడా సరస్వతి ఘాట్ దగ్గర జరుపుతున్నాము. మరియు ఆది పుష్కరాలకి సుమారు ఒక 36 నుంచి 40 లక్షల మంది రావడం జరిగింది. ఈసారి కూడా భక్తులు పెద్ద ఎత్తున వస్తారు అని మేము కోరుకుంటున్నాము. ప్రతిరోజు ఒక పీఠాధిపతి వారు కూడా ఈ పుణ్య స్నానాన్ని ఆచరిస్తారు, అందరినీ కూడా ముందుకు తీసుకొని వెళ్తారు. మరియు మొదటి రోజు అంటే 21వ తారీఖు 5:45కి మన కంచి స్వామి పీఠాధిపతి వారు పుణ్య స్నానాన్ని ఆచరించుకుంటూ పుణ్య స్నానాన్ని మొదలు పెట్టిస్తారు. వీటితో పాటు మేము అన్ని ఏర్పాట్లు కూడా భక్తులకి అక్కడ చేయడం జరిగింది. అకామిడేషన్ కూడా ప్రొవైడ్ చేయడానికి కొత్తగా ఒక టెంట్ సిటీ కూడా ఏర్పరుస్తున్నాము. అదే విధంగా ట్రాన్స్పోర్టేషన్ ఎక్కడ ఇబ్బంది రాకుండా ఆర్టీసీ ద్వారా బస్సులు కరీంనగర్, అదే విధంగా వరంగల్ నుంచి మరియు మహారాష్ట్ర నుంచి కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరియు లోకల్లో కూడా దిగిన తర్వాత ఇంటర్నల్ బస్సెస్ మేము ఏర్పాటు చేస్తున్నాము ఫ్రీగా. అందరూ కూడా ఒక చోట నుంచి ఇంకొక చోట అంటే ఘాట్ నుంచి గుడి వరకు, గుడి నుంచి మళ్ళీ ఎగ్జిట్ పాయింట్ పార్కింగ్ ప్లేస్ వరకు పోవడానికి ఇది కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరియు ఆధ్యాత్మికంగా అదే విధంగా మనకి రిలీజియస్ పరంగా ఇది ఒక చాలా ముఖ్యమైనటువంటి స్థానము. మరియు సరస్వతి నది పుష్కరాలు 12 సంవత్సరాలకు ఒక్కసారి జరుగుతుంది కాబట్టి, మరియు సరస్వతి దేవి విద్య మరియు కళ అన్నిటికీ కూడా వారే ప్రసాదిస్తారు కాబట్టి అందరూ కూడా మంచిగా చదవడానికి, అదే విధంగా వాళ్ళ కళలో వాళ్ళు పైకి ఎదగడానికి అందరూ కూడా వచ్చి ఆ దేవి ఆశీస్సులు, అదే విధంగా కాళేశ్వర ముక్తేశ్వర స్వామి ఆశీస్సులు తీసుకోవాలి అని కోరుతున్నాము. తెలంగాణ ప్రభుత్వం మీకు అందరికీ కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. అందరూ కూడా భక్తులు కూడా రావాలి అని మేము ఈ పుణ్యకాలానికి మేము కోరుతున్నాము.